హలో అండి, వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు మనం స్పెషల్ రెసిపీ మిక్సర్ని ఇంట్లో ఎలా తయారు చేయాలో చూద్దాం. బయట మిక్సర్ తినాలంటే మనకు చాలా క్వశ్చన్స్ వస్తాయి. అందుకే మనం ఈ మిక్సర్ని ఇంట్లోనే చాలా హెల్తీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక పావు గ్లాస్ పెసరపప్పు, అలానే పావు గ్లాస్ శనగపప్పుని ముందు రోజు లేదా ఒక 3 hours ముందు నానబెట్టుకొని వాటిని ఆరబెట్టుకోవాలి. వాటర్ తీసేసి స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా ఒక క్లాత్ సాయంతో ఆరబెట్టుకుంటే మంచిది. వాటర్ ఏం లేకుండా చూసుకోవాలి. మిక్సర్ అనేది ఆయిల్లో ఫ్రై చేయాలి. అయినా హెల్తీగా ఎలా అని చూస్తున్నారు కదా. సో నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ యూస్ చేశాను. అది కూడా చాలా తక్కువ క్వాంటిటీలో యూస్ చేశాను. ఇలాగ జాలి ద్వారా మీరు ఫ్రై చేసుకున్నట్టయితే ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. చూసారు కదా, ఇక్కడ నేను శనగపప్పుని ఫ్రై చేసుకుంటున్నాను దగ్గరగా. సో ఇలా స్పూన్ సాయంతో మీరు మిక్స్ చేసినట్టయితే అన్ని వైపులా ఈక్వల్గా ఫ్రై అవుతుంది. అంతేనండి, చాలా ఈజీ. ఎక్సెస్ ఆయిల్ని ఇలా వడబెట్టుకొని ఒక ప్లేట్ పై టిష్యూ ఇలా పరుచుకొని దానిపైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నట్టయితే ఎక్సెస్ ఆయిల్ని ఇది బాగా పీల్చుకుంటుంది. ఇప్పుడు ఇలానే పెసరపప్పును కూడా ఫ్రై చేసుకోండి. పెసరపప్పు త్వరగా ఫ్రై అవుతుంది. సో ఖచ్చితంగా మీరు కలుపుతూ ఉండాలి. అలానే ఎక్సెస్ ఆయిల్ని స్క్రీన్లో చూపిస్తున్న విధంగా అలా వడకట్టుకొని టిష్యూ పైన స్ప్రెడ్ చేసుకున్నట్టయితే ఆయిల్ లాగేస్తుంది. ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం, అలానే చాట్ మసాలా యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న ఈ పప్పుల్ని ఇలా మిక్స్ చేసుకున్నట్టయితే మనకు పర్ఫెక్ట్ టేస్టీ అండ్ హెల్తీ ఈవినింగ్ స్నాక్ రెడీ అయినట్టే. మీరు కూడా దీన్ని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో మెన్షన్ చేయండి. అలానే పెసరపప్పును కూడా మీరు మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి. మీకు పెసరపప్పు లేదా కందిపప్పు ఏది ఇష్టమో మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. అలానే మనందరికి ఇష్టమైన అటుకులను కూడా ఫ్రై చేసుకుందాం. చూసారు కదా అటుకులు ఎంత త్వరగా ఫ్రై అయ్యాయో. కలర్ చేంజ్ అవ్వకముందే ఇలా పేపర్ పైన స్ప్రెడ్ చేసుకున్నట్టయితే ఎక్సెస్ ఆయిల్ని కూడా పీల్చుకుంటుంది. అంతేనండి, అటుకులు రెడీ. అలానే పుట్నాల పప్పును కూడా ఫ్రై చేసుకుందాం. ఇది కొంచెం టైం పడుతుంది, బట్ కలర్ చేంజ్ అవ్వకముందే పక్కకు తీసుకొని టిష్యూ సాయంతో ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేసుకుందాం. అలానే జీడిపప్పు లేదా పల్లీలను కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. అలానే కరివేపాకు లేదా కలియమాకుని కూడా ఫ్రై చేసుకోండి. చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇక్కడ క్లిప్ మిస్ అయ్యింది, బట్ సోంపును కూడా ఇలా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకున్నట్టయితే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, చూడడానికి ఎంత టెంప్టింగ్గా ఉందో. అంతేనండి, పసుపు, కారం, ఉప్పు, చాట్ మసాలా యాడ్ చేసుకొని ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్నట్టయితే మన మిక్సర్ ఇంట్లోనే హెల్తీగా రెడీ అయినట్టే. దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని మీకు ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్గా కావాలంటే దీన్ని టేస్ట్ చేయొచ్చు. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.